తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయానికి, తాగునీటికి, విద్యుత్ ఉత్పత్తికి ప్రాణాధారమైన జలాశయాల్లో ఈసారి ఆశించిన స్థాయిలో నీటి నిల్వలు లేవు. గత ఏడాదితో పోలిస్తే కృష్ణా బేసిన్లోని శ్రీశైలం, తుంగభద్ర, జూరాలలో భారీగా నీటి నిల్వలు తగ్గగా నాగార్జున సాగర్, పులిచింతలలో మాత్రం కొంత మెరుగైన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు గోదావరి బేసిన్లోని సింగూరులో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది మాన్సూన్ ప్రారంభంలోనే జలాశయాల పరిస్థితి ఎలా ఉంది? సాగునీరు, తాగునీటి పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. మాన్సూన్ ఆలస్యంగా పుంజుకోవడంతో తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయికి చేరలేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన రిజర్వాయర్లు మొత్తం నిల్వ సామర్థ్యం 793.94 టీఎంసీలు. అయితే ప్రస్తుతం అందులో 275.56 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో కేవలం 34.71% మాత్రమే నిల్వ ఉంది. గత ఏడాది ఇదే రోజున ఈ జలాశయాల్లో 348.79 టీఎంసీల నీరుండగా ఈసారి దాదాపు 73 టీఎంసీలకు పైగా తక్కువ నీరు నమోదైంది. కృష్ణా బేసిన్లోని ప్రధాన ప్రాజెక్టుల్లో పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో ప్రస్తుతం కేవలం 42.34 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే రోజున 111.41 టీఎంసీల నీరు ఉండేది. అంటే ఒక్క ఏడాదిలోనే 69 టీఎంసీలకు పైగా తగ్గుదల నమోదైంది. తుంగభద్రలో కూడా గత ఏడాది 52.94 టీఎంసీల నుంచి ఇప్పుడు 9.55 టీఎంసీలకు పడిపోయింది. జూరాలలో కూడా నీటి నిల్వ తగ్గింది. అయితే నాగార్జున సాగర్లో గత ఏడాది కంటే స్వల్పంగా ఎక్కువ నీరుండగా పులిచింతలలో దాదాపు 10 టీఎంసీల మేర నిల్వ పెరిగింది. గోదావరి బేసిన్లో కూడా మిశ్రమ పరిస్థితులే కనిపిస్తున్నాయి. హైదరాబాద్కు తాగునీరు అందించే సింగూరు ప్రాజెక్టులో గత ఏడాది 19.26 టీఎంసీల నీరుండగా ప్రస్తుతం అది కేవలం 4.5 టీఎంసీలకే పరిమితమైంది. నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్టుల్లో మాత్రం స్వల్పంగా నీటి నిల్వలు పెరిగాయి. లోయర్ మానేరు, శ్రీపాద, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో గత ఏడాదితో పోలిస్తే నిల్వలు తగ్గాయి. ప్రస్తుతం ప్రధాన జలాశయాల్లోకి వచ్చే వరద ప్రవాహాలు కూడా పెద్దగా లేవు. శ్రీశైలంలో సగటు ఇన్ఫ్లో 1087 క్యూసిక్కులు మాత్రమే నమోదవుతుండగా నాగార్జున సాగర్కు 4477 క్యూసిక్కులు, శ్రీరామ్ సాగర్కు 1447 క్యూసిక్కులు, పులిచింతలకు ఇన్ఫ్లో లేకపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మాన్సూన్ చురుగ్గా మారితేనే ఈ జలాశయాల్లో నిల్వలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు సరిపోతున్నప్పటికీ ఖరీఫ్ సాగుకు మాత్రం రానున్న జూలై వర్షాలే కీలకం కానున్నాయి. మాన్సూన్ ఆశించిన స్థాయిలో కురిస్తేనే శ్రీశైలం, నాగార్జున సాగర్తో పాటు గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో నిల్వలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. లేకపోతే సాగునీటి నిర్వహణలో ప్రభుత్వాలకు మరోసారి సవాల్ తప్పదని నీటి వనరుల నిపుణులు చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.